The reason why God places the seed in the soil is not because God needs the seed, but because the seed needs the soil. As long as the seed is in the soil, the seed grows. Now, the reason why God placed giving in our life is not because God needs it, because the product needs it. Giving is the first thing that God did when He created Adam and Eve. Your giving value determines how much the receiver is worth according to you. ఈ రోజు మనం కలిగి ఉండే జీవితము నిన్నటి యొక్క విత్తనం యొక్క ఫలమే. కాబట్టి రేపు మనం కలిగి ఉండే జీవితము ఈ రోజు నువ్వు విత్తే విత్తనము. నువ్వు ఎట్టి రీతిగా విత్తుతున్నావు. ఈ రోజు మనము ఎక్కడైతే విత్తుతామో, దేనిలో అయితే విత్తుతామో దాని పంటే కోస్తాము. మనము ధనవంతునిలో విత్తితే ధనాన్ని కోస్తాము. గివింగ్ takes you before great people. ఈ రోజు మనము కృతజ్ఞత అర్పణ గురించి చూస్తున్నాం. Today we are going to look at thanksgiving. And ఈ యొక్క కృతజ్ఞత అర్పణ అనగా ఏంటి? What actually do we mean by thanksgiving? కృతజ్ఞత అర్పణ అనగా మనము ఇచ్చేది. Thanksgiving means that what we give. Right? మనము ఇచ్చేదాన్ని బట్టి ఏం జరుగుతుంది? What happens by what we give? ఏమవుతుంది? మనము ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? When we give, what exactly is happening? ఈరోజు దాన్ని మనము ఈరోజు చూద్దాం. Let us see about that today. సో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం నుండి ఈ యొక్క మాటలు చూద్దాము. 28వ వచనంలో ఇలా చెప్తుంది. Let us look at these words from Genesis 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. And God blessed them, and God said unto them, be fruitful and multiply and replenish the earth and subdue it and have dominion over the fish of the sea and over the fowl of the air and over every living thing that moveth upon the earth. సో దేవుడు మొట్టమొదటిది మానవుని తయారు చేసిన తర్వాత ఏం చేశాడు? After creating man, what is the first thing that God did? ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. God blessed them. కదా, ఆశీర్వదించడం అంటే ఏంటి? What do you mean by being blessed? ఏమండి, ఆశీర్వదించెను అంటే అక్కడ మధ్యలో ఒక పదం ఉంది, దించెను అంటే ఆశీర్వాదము పైనుండి క్రిందకు వస్తుంది. Blessing is what comes from above. కదా, సో ఆశీర్వదించెను అనగా ఏంటంటే దాని అర్థము ఒకరు ఇంకొకరికి ఇచ్చేది. The meaning of blessing is one person giving to the other. ఆశీర్వాదము సాధారణంగా పైనుండి క్రిందకు వెళ్తుంది. Blessing generally flows from from the above to down. కాబట్టి దేవుడు ఆశీర్వదించెను అనగా దేవుడు మానవులకి ఒకటి ఇచ్చాడు. When we say God blessed, it means that God gave man something. సో దేవుడు ఏమి ఇచ్చాడంటే మీరు ఫలించండి అనేటువంటి బాధ్యతనిచ్చాడు. So God gave them the responsibility of being fruitful. దేవుడు వారిని విస్తరించండి అనే బాధ్యతనిచ్చాడు. God gave them a responsibility of multiplying. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడంటే దాని అర్థము వారిలో ఆ యొక్క సామర్థ్యత ఉందని. Dear brothers and sisters, carefully listen. Like when God gives you a responsibility, it means that you have that capacity to do in yourself. అర్థమవుతుందండి. సో నీలో ఆ యొక్క సామర్థ్యత ఉంది గనుకనే దేవుడు ఆ యొక్క బాధ్యతను నీకు అప్పగిస్తున్నాడు. Only because you have that capacity in you, God is giving you that responsibility. కాబట్టి నువ్వు ఏమైనా చెయ్యగలవు గనుక నీకేమైనా అప్పగింపబడితే నువ్వు కృతజ్ఞతతో ఉండగలవు. So if you're given something, you have the capacity to do that, and so you can be thankful for that. అర్థమవుతుందండి. సో నీకు ఎందుకు బాధ్యత అప్పగింపబడుతుందంటే మొట్టమొదటిగా ఆ యొక్క సామర్థ్యత దేవుడు నీలో చూస్తున్నాడు. The reason for the responsibility to be given to you is God sees that capacity to do in yourself. కాబట్టి నీ యొక్క కృతజ్ఞత దేనిపైన ఆధారపడుతుందంటే నీ యొక్క సామర్థ్యత బట్టి. Therefore your thankfulness comes out of your capacity. నీ యొక్క కృతజ్ఞత అర్పణ దేని బట్టి డెవలప్ అవుతుందంటే నువ్వేమైనా చేద్దామన్న కోరిక బట్టి. The desire that you have to do something
out of that will come your thanksgiving. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదము ఏంటి దేవుడు ఇచ్చిందంటే నీవు ఫలించు అనేటువంటి ఆశీర్వాదము. Therefore, the first blessing that God gave is that you should be fruitful. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆశీర్వాదము ఫలించడము అంటే ఏంటి? What do we mean by fruitfulness and this blessing? ఈ యొక్క ఫలించడము మనము వర్ధిల్లడానికి ఒక పునాదిగా ఉంటుంది. This fruitfulness is a foundation for us to prosper. ఉదాహరణకి నీలో ఫలము లేకుండా నువ్వు వర్ధిల్లితే నువ్వు దేన్ని వర్ధిల్లింపచేస్తున్నావు? నిష్ఫలాన్ని. For example, if without a fruitfulness, if you are prospering, you are prospering or you are producing unfruitfulness. సో ఈ యొక్క నిష్ఫలమైనటువంటి జీవితాన్ని అనేక మంది ఫలిస్తూ ఉంటున్నారు. Today, many are having this unfruitfulness in their life. ఈ యొక్క నిష్ఫలాన్ని ఫలిస్తున్నారు గనుకనే మన యొక్క జీవితాలు డిప్రెషన్ పాలవుతున్నాయి. Because we are having this unfruitfulness, our lives are going into depression. నీ యొక్క విత్తనం బట్టి నీ ఫలం ఉంటుందని ఇందాక పాస్టర్ గారు చెప్పడం విన్నాం. We have learned from Pastor Magaru like that our crop would be dependent on our seed. కదండి. సో నీ విత్తనం బట్టే నీ యొక్క ఫలం ఉంటుంది. Our harvest will depend on our seed. మరి ఆ విత్తనాన్ని నువ్వు ఏమి విత్తుతున్నావు ఈరోజు? వాట్ ఈస్ యువర్ సీడ్ టుడే? ఏమి నీ యొక్క విత్తనం ఏమై ఉంది? What is your seed today? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ మాటలు నీ విత్తనముగా ఉంటాయి. If you clearly, carefully examine, your words will be your seeds. 29వ వచనం చూద్దాం, అదే అధ్యాయము. Let us see 29th verse. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. Then God said, I give you every seed-bearing plant on the face of the whole earth, and every tree that has fruit with seed in it. They will be yours for food. దేవుడు ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే ఉట్టి ఫలాన్నే ఇవ్వట్లేదు, ఉట్టి వృక్షాన్నే ఇవ్వట్లేదు, కానీ ప్రతి వృక్షములోని ప్రతి ఫలములోని విత్తనముతో ఇస్తున్నాడు. God is not just giving the fruits or the trees, but He is giving the seed along with the fruits and the trees. ఈరోజు నీ యొక్క మాటలు విత్తనము వలె ఉన్నాయని ఇందాక చెప్పాను కదండి. Today our words are like a seed. దాని అర్థం ఏంటంటే నువ్వు నీ యొక్క మాటలతో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విత్తుతా ఉంటావన్నమాట. It means when you are talking to others, you are actually sowing those seeds. కాబట్టి నువ్వు ఎటువంటి విత్తనాన్ని విత్తుతున్నావో అటువంటి రిలేషన్షిప్ నే నువ్వు పొందుకుంటావు. Therefore, the kind of seeds you are sowing, the same kind of relationship you will get. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు స్వార్థపూర్వకమైనటువంటి విత్తనాన్ని విత్తుతే స్వార్థపూర్వకమైనటువంటి సంబంధాన్ని నీవు పొందుకుంటావు. If you are sowing a selfish seed, you will also receive a selfish relation. జాగ్రత్తగా గమనించండి, దేవుడు డబ్బుతో పని చేయడు కానీ దేవుడు కోరికలతో పని చేస్తాడు. God doesn't work with money, but God works with the desires of your heart. నీ యొక్క కోరికని నువ్వు బయట చూడగలవా? Can you see your heart's desires? నువ్వు చూడలేవు, అది నీ లోపల ఉంటుంది. We cannot see it, those are inside us. కానీ ఆ యొక్క కోరికలను ఫలించిన తర్వాత నువ్వు చూడొచ్చు. But after those desires come into actual practice, then you will be able to see. సో నీ యొక్క కోరికలు నీ విత్తనం వలె ఉంటున్నాయి. Therefore your desires are like your seeds. నీ యొక్క కోరికలు బట్టి నీ యొక్క ప్రపంచము ఏర్పడుతుంది. Out of your desires your world will be created. సో అర్థమవుతుందండి ఇక్కడ విత్తనము ఫలభరితం యొక్క సంబంధం అర్థమవుతుందా మనకి? The relation between the seed and the fruit. నీ యొక్క నువ్వు ఈరోజు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో నువ్వు ఏం చేసావంటే నువ్వు విత్తనాన్ని విత్తావు. When you talked, you have sown that seed with everyone that you talk today. కాబట్టి నీవు నీ యొక్క విత్తనాన్ని విత్తుతున్నావంటే నువ్వు నీ యొక్క భవిష్యత్తును అక్కడ నీవు నిర్ధారిస్తున్నావు. Therefore, when you are sowing your seed, you are sowing your future in that. అనేక సార్లు మన దగ్గర మనకు చేయాలన్న కోరిక ఉంటుంది కానీ
మనము ఆ యొక్క కోరికను నెరవేర్చలేకపోతున్నాం. Many a time we have lot of desires to do things, but we are not fulfilling them. మనం ఎందుకు ఆ యొక్క కోరికలను మనము ఫలించలేకపోతున్నాం అంటే ఆ యొక్క విత్తనాన్ని మనము ఆ యొక్క విత్తనానికి కావలసినటువంటి పౌషిక ఆహారము నీరును ఇవ్వట్లేదు గనుక. The reason why our desires are not being fruitful is we are not giving the watering that the seed requires. ఉదాహరణకి నేను నా భార్యతో సంభాషణ మొదలుపెట్టినప్పుడు, For example, when I started conversing with my wife, ఇప్పుడు అంటే ఆమె నాకు భార్య, now she is my wife, కానీ ఒకప్పుడు భార్య కాదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. but once upon a time she was not my wife and I did not know her. కదా. సో అలాంటి సమయంలో నేను ఆమెలో నేను విత్తి ఉన్నాను. So in that during that time I've sowed in her. ఎలా విత్తానంటే మంచి మాటలతో విత్తాను. With good words I sowed in her. మంచి భవిష్యత్తును నేను చూపించగలనని ఆమెకి నమ్మిక కలిగించాను నా మాటలతో. With my words I made her believe that I can give her a good future. దానివల్ల ఏమైందంటే మా యొక్క ఇద్దరి సంబంధం దృఢపరచబడింది. Through that our relationship got stronger. కాబట్టి మన మాటలు మన కోరికలు విత్తనము వలె పనిచేస్తాయి. Therefore our words and our desires will work as seeds. అందుకే మనము విత్తటములో శ్రద్ధగా విత్తాలి. Therefore we should sow very carefully. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం కలిగి ఉండే జీవితము నిన్నటి యొక్క విత్తనం యొక్క ఫలమే. The life that we have today is the result of the seed that we sowed yesterday. కాబట్టి రేపు మనం కలిగి ఉండే జీవితము ఈ రోజు నువ్వు విత్తే విత్తనము. Therefore the life that we are going to get tomorrow will be dependent on the seed that you sow today. అర్థమవుతుందని చెప్పింది, రైట్? సో నీ యొక్క నువ్వు ఎట్టి రీతిగా విత్తుతున్నావు ఈ రోజు? How are you sowing today? సో ఉదాహరణకి ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, కొంతమంది నలుగురు సిస్టర్స్ ఉన్నారు. We have 4 sisters here. ఈ నలుగురు సిస్టర్స్ హార్వెస్ట్ ఫెస్టివల్కి స్టాల్ పెడదామని అనౌన్స్ చేసిన వెంటనే వారు ముందుకు వచ్చారు. As soon as we have announced that the stalls would be erected for harvest festival, they came forward. వారు ముందుకు ఎందుకు వచ్చారంటే ఏదో డబ్బులు చేసుకుందామని రాలేదు. The reason they came forward is not to get money out of it. కానీ వారు ఎందుకు వచ్చారంటే వారు ఏదైతే సంఘానికి ఇద్దామనుకున్నారో, the reason they came forward is the desire that they had to give to the church. దానిని ఇంకా ఎంత అధికము చేయగలరో అంత అధికము చేసి ఇద్దామని చెప్పి ముందుకు వచ్చారు. They wanted to increase them as much as they could and then give it to the church. That was the reason they came forward. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఉదాహరణకి నేను ఇందాక అడిగాను మీరు సిస్టమ్ ఎంత ఇన్వెస్ట్ చేశారని. For example, I asked sister like how much she invested. 6,000 or 7,000 చెప్పారు. She told that she invested 6 or 7,000. రైట్. సో ఆమె మామూలుగా ఒక 10,000 చక్కగా తెచ్చి కానుక ఇచ్చేయచ్చు. She can give me a check of 10,000. కానీ ఆమె ఏం చేసిందంటే ఈ 6-7,000 విత్తి దానిని ఎంతైతే అది అభివృద్ధి పరచబడుతుందో అంత అభివృద్ధి పరిచి అప్పుడు దాన్ని సంఘానికి ఇవ్వడానికి ఆమె ముందుకు వచ్చింది. But what she did is she wanted to invest this money and increase it as much as it could and then give it to the church. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో మనకి అటువంటి విధానము దేవుడు నేర్పించాడు. God taught us that way. ఉదాహరణకి మనము ఈ యొక్క మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 95 అధ్యాయము 2-3 వచనాలు. Psalms 95 2 and 3. ఇలా చెప్తుంది, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదనుము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు. Let us come before him with thanksgiving and extol him with music and song, for the Lord is the great God, the great King above all gods. దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు అనేటువంటి మాటను చూస్తున్నాం మనం. మరి ఆ యొక్క మహారాజుకి మనం ఎందుకు స్తుతులు చెల్లించాలి? Why should we offer praise to that great King, God of all gods? ఆయన ఆల్రెడీ ధనవంతుడు కదా. He is already a wealthy God. ఆయన ఆల్రెడీ గొప్పవాడు కదా. He is already a great God. ఆయనకి మనం ఎందుకు అర్పించాలి? Why should we offer now? జాగ్రత్తగా గమనించండి. మనము ఇందాక నేను చెప్పాను
మనము ఎక్కడైతే విత్తుతామో, దేనిలో అయితే విత్తుతామో దాని పంటే కోస్తాము. I told you, where we sow, what we sow, we reap accordingly. అర్థమవుతుందా? మనము ధనవంతునిలో విత్తితే దేనికి వస్తాం? ధనానికి వస్తాం. If we sow in riches, we'll reap riches. మనం పేదరికంలో విత్తితే, If we sow in poorness, రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అంటే విత్తడానికి చారిటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. there's a lot of difference between sowing and giving charity. కదా, చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే చారిటీగా ఇస్తున్నాం అనుకుంటాం. Many times when we give it to God, we think that we are giving it as a charity. చారిటీ మనము చేసేది ఎప్పుడు చేస్తామంటే మన ఖర్చులన్నీ పోయి మిగిలిన తర్వాత ఇచ్చేది చారిటీ. When we spend all the money and the leftovers, when we give that leftovers, we would be doing the charity. కానీ విత్తడం అలా కాదు. But seed is not like that. శ్రేష్టమైనది ప్రథమంగా విత్తుతాము. The precious and the first fruits we sow. హల్లెలూయా. సో ప్రథమంగా మనము విత్తేది శ్రేష్టంగా ఉండాలి. What we sow firstly should be very valuable. అందుకే నేను దశమ భాగం గురించి చెప్పినప్పుడు మీ రాబడిలో మొట్టమొదటి భాగాన్ని, మొట్టమొదటి 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలన్నాను. That's the reason when I talked about tithing, I told that the first 10th part should be given to God. మన యొక్క బలములో ప్రథమ బలము దేవునికి ఇవ్వాలి. In our strength we have to give the best to the Lord. మన సమయములో ప్రథమ సమయము ఫోన్ కాదు ఇవ్వాల్సింది, దేవునికి ఇవ్వాలి. The best time of us should not be given to phone but to God. హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రతి విషయములో మన ప్రథమ 10% దేవునికి అర్పించాలి. In everything our first 10th part should be given to or offered to God. ఏమండి, ఎప్పుడైనా పేదగా ఉండే రాజు గురించి విన్నారా? Did you ever listen of a king who was poor? ఎప్పుడు there is never a king who's poor and he is a king. ఎప్పుడు ఉండడు అలాగా. ఎందుకు ఉండడు? ఎందుకంటే రాజుతో ఎప్పుడు కూడా ధనాన్ని మనము కలిపేస్తాం. Because we identify riches to with the king. సో ఈ యొక్క ధనము రాజరికానికి ధనానికి ఎంత సత్సంబంధం ఉంటుందంటే, రాజు తన యొక్క ఆస్తిని తన యొక్క ధనాన్ని ఎప్పుడు చూపిస్తాడు. The relation between riches and king is such that the king always shows his riches. సో ఎందుకు చూపిస్తాడు అంటే కొంచెం సేపట్లో అర్థమవుతుంది. The reason why he shows his riches will come to know. ఇప్పుడంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక మనకు పెద్దగా తెలియదు. Today we are in a democratic world, so we don't know much about this. కానీ మనం ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ, లేకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని కలిసినప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు? When we meet any significant popular person like a prime minister or a chief minister, how do we feel? మనం ఎలా వెళ్తాం? ఖాళీ చేతులతో వెళ్తామా? How do we go? Do we go empty handed? కాదు, ఒక కానుకతో వెళ్ళాలి. We have to go with an offering. ప్రజాస్వామ్యంలో అది రూల్ కాదు. In democracy that's not a rule. కానీ రాజ్యంలో అది ఒక రూల్. But in kingdom that is a rule. ఒక రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేత్తో వెళ్ళకూడదు. When you go to a king, you should not go with an empty hand. ఎందుకు ఖాళీ చేత్తో వెళ్ళకూడదంటే, the reason why we should not go with an empty hand is, నువ్వు ఇచ్చే కానుక బట్టి ఆయన నీ జీవితంలో ఎంత విలువైనటువంటి వాడో ఆ కానుక తెలియపరుస్తుంది. The gift that you give will show how much valuable that king is in your life. ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్దరు రాజులు కలుసుకున్నారు. For example, two kings met. ఒక రాజు ఇంకొక రాజుని కలుసుకునే మునిపే తన యొక్క బహుమానాన్ని పంపించిందంట. When before the king met the other king, he sent his gift to the other king. బైబిల్లో ఎక్కడైనా ఉందా ఇది? షేబారాని. We have that in Bible. The queen of Sheba did that. ఎందుకు అనుకున్నారు? Why? సొలొమోను గురించి వింది. She heard about Solomon. కానీ సొలొమోను ఎప్పుడు చూడలే. But she never saw Solomon before. ఈమె సొలొమోను గురించి వింది.
She heard about Solomon, కానీ సొలొమోను ఈమె గురించి వినలే. but Solomon did not hear about her. ఈమె గురించి తెలియపరచబడాలంటే If Solomon has to know about Sheba, అప్పుడు ఈమె ఒక బహుమానం పంపిస్తే ఆహా ఈమె ఎంత ప్రాముఖ్యమైనటువంటి రాణియో గుర్తింపు వస్తుందని. by the gift that she sends, she will get the recognition of how great she is. అర్థమవుతుందని చెప్తుంది. సో ఈమె ఇచ్చే కానుక బట్టి ఆయన ఆహ్వానము, ఆయన యొక్క రిసీవింగ్ ఉంటుంది. So by the gift that she sends, the invitation of Solomon would be. నీ యొక్క రిసీవింగ్ ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? How do you want to be received here? ఎలాగా నీవు ఆహ్వానింపబడాలని చెప్పి అనుకుంటున్నావు? How do you want others to receive you? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జాగ్రత్తగా గమనించండి, ఇదంతా ప్రారంభమయ్యేది విత్తడము కొయ్యడముతోనే. All this starts with sowing and reaping. కానీ నెమ్మదిగా అది రాజు యొక్క బహుమానానికి వెళ్తుంది. Slowly it will ascend to king's offerings. చాలాసార్లు మనము కానుక ఇవ్వటము ఒక గ్యాంబ్లింగ్ లాగా అనుకుంటాం. Many times we think offering is like gambling. కానీ ఇవ్వటము గ్యాంబ్లింగ్ కాదు. But giving is not gambling. నువ్వు ఏదో పొందుకుంటావు గనుక నువ్వు కానుకనివ్వవు. You do not give desiring to get more than that. నువ్వు ఎందుకు ఇస్తావంటే నువ్వు ఆ వ్యక్తిని ఘనమైనటువంటి స్థానములో చూస్తున్నావు గనక కానుకనిస్తావు. You consider that person in a highly manner, that is the reason you give the offering. Giving is not gambling. కనుక ఇచ్చుట అనేది జూదం కాదండి. Alright, so you give not because you get back. మనం పొందుకుంటాం కదా అని ఇవ్వం మనం. You give because you esteem the other person. అవతల వ్యక్తిని ఘనంగా మనం చూస్తున్నాం కనుకనే మనం ఇస్తాం. Now if you look at Matthew chapter 2 verse 11, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, this is what it says. On coming to the house they saw the child with his mother Mary, and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with gifts of gold, frankincense and myrrh. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. Now we see the story of Jesus over here. యేసు ప్రభువారి యొక్క కథనం మనం ఇక్కడ చూస్తాం. Now try to understand this carefully. ఇది జాగ్రత్తగా గమనించండి. Jesus was not an adult then. యేసు ప్రభువారు అప్పటికి పెద్దవాడేం కాదు. But Jesus was a infant. యేసు ప్రభువారు ఆ సమయానికి ఒక శిశువుగా ఉన్నారు. You know, Jesus was an infant. He was not a baby because it took some time for the Magi to come, so he was an infant. ఆ జ్ఞానులు యేసు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన దగ్గర రావడానికి కొద్ది సమయం పట్టింది కనుక కొద్దిగా ఎదిగిన పిల్లవాడిగా ఉన్నాడు. Now many of us we think Magi means wise men only. మరి జ్ఞానులు అన్న పదమును మనం చూసి వారు జ్ఞానులు మాత్రమే అని అనుకుంటాం. But Magi means ruler. అనగా జ్ఞానులు అనగా పరిపాలించేవారు అని కూడా అర్థమిస్తుంది. And Magi is not singular. జ్ఞానులు అంటే వారు ఒకరే కాదండి. Magi is plural. అది బహుళ వచనము. The number of people who came is estimated to be around 600 to 700 rulers. వాస్తవానికి అక్కడ వచ్చిన వారు సుమారుగా 600 నుంచి 700 నాయకులు అక్కడికి వచ్చారు అని అంటారు. It is not 3. ఆ ముగ్గురు మాత్రమే కాదు. ఎంతమంది అండి? 600 to 700. So 600 to 700 Magi they came. కనుక 600 నుంచి 700 జ్ఞానులు అక్కడికి వచ్చారు. The singular of Magi is magus. మరి ఆ జ్ఞానులు అనేటువంటి వాటికి ఏకవచనం మాగస్ అని వాడతారు. So now don't get into the details, you're going to be confused, but listen to this. మరి ఆ వివరాల్లోనికి వెళ్ళక్కర్లేదు, దయచేసి ఈ మాటలు గమనించండి. Now why did the Magi bring gifts to this person who was just born? మరి అప్పుడే జన్మించి కొద్ది కాలమైన ఆ వ్యక్తికి ఇన్ని బహుమానాలు ఈ జ్ఞానులు ఎందుకు తీసుకొచ్చారు? Because when royalty meets royalty, they bring gifts. ఎందుకంటే ఒక రాజరికం మరి ఒక రాజరికాన్ని కలుసుకున్నప్పుడు వారు బహుమానాలు ఇస్తూ ఉంటారు. Maybe Mary and Joseph were amazed. Man, what is this kid? He's just a kid, and all the rulers came. They're worshipping and they're bowing before him. అది చూసి మరి యోసేపు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఈ చిన్న పిల్లవాడు ఈయన యొద్దకి ఇంతమంది నాయకులు వచ్చి ఆయన దగ్గర సాగిలపడి నమస్కరించి ఆరాధిస్తున్నారేంటి? Many of us we think that Jesus was poor. మరి చాలా మంది ఏమనుకుంటా అంటే యేసు ప్రభువారు చాలా బీదరికంలో ఉండేవాడు అనుకుంటారు. Not at all. ఏ మాత్రం కాదండి.
Jesus was much more richer than what your imagination is. మన ఊహించిన దానికన్నా ధనికుడుగానే యేసు ప్రభువారు ఉన్నారు. At his birth itself is much richer than Ambani. మరి ఆయన జన్మించినప్పుడే అంబానీ గారి కన్నా ఎక్కువ ధనవంతుడు. Now try to understand this carefully. మీరు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి Jesus was not poor. యేసు ప్రభువారు పేదరికంలో ఉండలేదు. Why? Because when he was born itself, 600 to 700 people came and they offered him giftings. ఎందుకంటే ఆయన జన్మించినప్పుడే 600 నుంచి 700 మంది వచ్చి కానుకలు ప్రభువుకు అర్పించారు. So giving a gift is an integral part of thanksgiving. కనుక బహుమానము లేక కానుక ఇచ్చడం అనేటువంటిది కృతజ్ఞతలో అంతరంగ భాగముగా ఉంటుంది. So giving, what does giving do? కనుక ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? For example, ఉదాహరణకి after the church we have all the stalls lined up, right? మరి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత స్టాల్స్ అన్ని మనకుంటాయి, right? So when you take 100 rupees and you give it to a stall, ఒక 100 రూపాయలు తీసుకొని మనం స్టాల్లో ఇచ్చినప్పుడు, let's say you go to the non-vegetarian stall, because that's what I'm holding, all right? బహుశా నాన్ వెజిటేరియన్ స్టాల్కి వెళ్ళారు అనుకోండి, అది నేనే పెట్టాను. Okay, so you go and you say I want a chicken curry with rice and coconut rice. అక్కడికి వెళ్ళి కొబ్బరను ఆ తర్వాత కోడి మాంసం ఇవ్వమని మీరు అడిగారు అనుకోండి. Then if the stall owner takes that 100 rupees, ఆ స్టాల్లో ఉన్నటువంటి వారు 100 రూపాయలు తీసుకొని, then what is he pressurized to do? అప్పుడు ఆయన ఏం చేయాల్సి ఉంటుంది? You are placing a demand on the stall owner to give you chicken curry and coconut rice. మరి మీరు డబ్బులు అతనికి ఇచ్చినప్పుడు ఆ స్టాల్ ఓనర్ తప్పకుండా మీకు కోడి మాంసం కోడి కూర ఇవ్వాలి అన్నటువంటి షరతు మీరు పెడుతున్నారు. Are you understanding? Giving places a demand on the receiver. కనుక మనం ఇచ్చేటప్పుడు తీసుకునేటువంటి వాడు ఇవ్వాల్సినటువంటి అవసరం అక్కడ ఉంటుంది. Hallelujah. You know, when you're sowing, మనం విత్తుతూ ఉన్నప్పుడు you are placing a demand on the soil. మరి ఆ నేల మీద మీ హక్కుని పెడుతున్నా. Now remember, sowing and charity are both different. మరి విత్తడం అనేది మరి దానముగా ఇవ్వడం అనేది చాలా భిన్నమైనవి. You give the best. మీ శ్రేష్టమైనది మీరు ఇచ్చినప్పుడు, when you sow, you give the best. మీరు విత్తుతూ ఉన్నప్పుడు మీ శ్రేష్టమైనది ఇస్తారు. When you do charity, you need not do the best. అయితే దానంగా ఇచ్చినప్పుడు మీ శ్రేష్టమైనది ఇవ్వవలసిన అవసరం లేదు. Are you understanding? అర్థమవుతుందా? So my dear brothers and sisters, when you sow the best seed that you have. కనుక మనం విత్తుతూ ఉన్నప్పుడు మనకున్న శ్రేష్టమైన విత్తనాన్ని మనం విత్తుతాం. So when you sow, you sow the best. కనుక విత్తుతూ ఉన్నప్పుడు శ్రేష్టమైనది మనం విత్తుతాం. So giving puts pressure on the receiver. కనుక మనం ఇస్తూ ఉన్నప్పుడు పుచ్చుకునే వాడి మీద ఒత్తిడి ఆ షరతు పెడుతుంది. Now worshiping is giving. కనుక ఇప్పుడు ఆరాధన అనేది ఇచ్చుట. Yeah, are you understanding? Worshipping is giving. ఆరాధన అనగా అది ఇచ్చుట. But when you worship with a sacrifice, అయితే ఒక త్యాగపూరితంగా అర్పణతోని మనం ఆరాధించినప్పుడు, it places a demand on the receiver. ఆ పొందుకునేటువంటి వాడి మీద ఒక షరతు లేక పెడుతూ ఉంది. Hallelujah. Are you understanding, church? That's the reason why Abraham sacrificed. అందునిమిత్తమే అబ్రహాము అర్పణ ఇచ్చాడు. That is the reason why Job sacrificed. అందుకనే యోబు బలి అర్పణలు ఇస్తూ వచ్చాడు. Now when you see అబ్రహాముని మనం చూసినప్పుడు, Abraham cattle increased so much అబ్రహాము యొక్క పశు సంపద ఎంత విస్తరించిందంటే that he was unable to hold it. That's the reason why he parted ways. అది వారు నియంత్రించలేకపోయారు, అందుకనే లోతుని వేరైపోవాల్సి వచ్చింది. Now Job was blessed so much యోబు ఎంత దీవించబడ్డాడంటే that he didn't know what was even going and what was coming. అసలు ఏమి తన ఇంట్లో రాబడి ఏంటి, తన ఖర్చు ఏంటో కూడా తను పట్టించుకోలేకపోయాడు. Now my dear brothers and sisters, the gift must be fitting to the king. ప్రియ సహోదరి సహోదరులారా, రాజుకు తగినట్టుగా మన బహుమానం ఉండాలి. Now understand this carefully. Value is not how much you pay for the gift. Value is how much it cost you. మరి జాగ్రత్తగా గమనించండి, దానికున్నట్టు ఆ బహుమానం వెల మనము ఎంత డబ్బు ఇచ్చామని కాదు, కానీ మనం ఎంత ఇవ్వాల్సి వచ్చిందో మరి అది మనకి దాన్ని బట్టి ఉంటుంది. Are you understanding? For example, 1 lakh for me might not be much. ఉదాహరణకి నా మట్టుకు 1,00,000 రూపాయలు పెద్ద డబ్బు కాకపోవచ్చు. But maybe 1 lakh is much for brother Peter over here. లేక మరి అయితే పీటర్కి 1,00,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అవ్వచ్చు.
So if I give 1 lakh, కనుక నేను ₹1,00,000 ఇస్తే it doesn't cost me much. నేను పెద్ద త్యాగం ఏమి అందులో చేయట్లేదు. But if brother Peter gives 1 lakh, అయితే పీటర్ గాని ₹1,00,000 ఇస్తే it costs him. మరి తన చాలా తనకి విలువైనది లేక చాలా త్యాగం చేసినట్టు అవుతుంది. Are you understanding, church? So value is not how much you pay, value is how much it cost you. ఆ విలువ అంటే ఎంత డబ్బు చెల్లించావని కాదు కానీ ఆ విలువ నువ్వు ఎంతగా నువ్వు దాన్ని ఆ ఖర్చు పెట్టావో దాంట్లో నుంచి వస్తుంది. Now God was checking Abraham whether he's going to pay the cost or not. దానికి కావాల్సిన వెల అబ్రహాము ఇస్తాడా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. Are you understanding? That's the reason why God asked Abraham, go and sacrifice your son. అందుకనే అబ్రహాంతోనే దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగాను కుమారుని నాకు బలిగా ఇమ్ము అని అడిగాడు. So now God blessed Abraham. దేవుడు అబ్రహాంని దీవించాడు. He gave a son. ఒక కుమారుని ఇచ్చాడు. Now Abraham is comfortable. ఇప్పుడు అబ్రహాము చాలా సౌకర్యంగా ఉన్నాడు. God said, Abraham, I'm going to bless you, I'm going to make you the father of the nations. అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నువ్వు జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను వాగ్దానం చేశాడు. Abraham is like, okay God, thank you. వందనాలు ప్రభువా అని అబ్రహాం చెప్పాడు. Abraham is blessed now. ఇప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు. Abraham has this son Isaac. తన యొక్క కుమారుడు ఇస్సాకును పొందుకున్నాడు. Now God said, I'm going to make you the father of the nations. నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను ప్రభు చెప్పాడు. But God gave Abraham one son. అయితే దేవుడు అబ్రహాంకి ఒక్క కుమారుని ఇచ్చాడు. Are you understanding? Now God said, Abraham, go and sacrifice Isaac. అబ్రహాము వెళ్ళి ఇస్సాకును బలిగా ఇవ్వు అని అన్నాడు. Abraham didn't want to. అబ్రహాము ఇవ్వడానికి అంత ఇష్టం లేదు. But Abraham said, okay father, I'm going to sacrifice him. ఆయన తండ్రి నేను నీకు బలిగా ఇస్తాను అని అనుకున్నాడు. Why did you think God asked Abraham to sacrifice Isaac? అసలు దేవుడు అబ్రహాంని ఇస్సాకుని బలిగా ఇమ్మని ఎందుకు అడిగాడు అనుకుంటారు? The reason why he asked to sacrifice Isaac is because God wanted to bless Abraham. ఆ ఇస్సాకుని బలిగా ఇవ్వమని దేవుడు అడగడానికి కారణము దేవుడు అబ్రహాంని అత్యధికంగా దీవించాలి అని ఆశపడ్డాడు. Because Abraham, it is an opportunity created by God to check whether Abraham is going to bear the cost or is he just going to say thank you God and sacrifice the goat. అబ్రహాము నిజంగా ఆ వెలని చెల్లిస్తాడా లేక ప్రభువా నువ్వు ఇచ్చిన దానికి వందనాలని ఒక గొర్రెపిల్లను మేకపిల్లను అర్పణగా ఇచ్చి ఉంటారా అన్న అవకాశాన్ని దేవుడు తనకి ఇస్తూ ఉన్నాడు. Now do you also remember the story which Jesus spoke about the widow? యేసుప్రభు వారు విధవరాలు గురించి చెప్పినటువంటి ఆ కథను కూడా మన జ్ఞాపకం చేసుకుంటే Last week itself we have seen that verse, Bible verse. కిందటి వారమే ఆ వచనాన్ని మనం చూసాం. There were many people, rich people who were throwing in chunks of money in the offering box. అనేకమంది మంది ధనవంతులు ఇలా విస్తారంగా ధనాన్ని కానుక పెట్టెలో వేస్తూ ఉన్నారు. But Jesus Christ did not comment on anybody. అయితే వారి గురించి ఎవరి గురించి కూడా యేసుప్రభు వారు చెప్పలేదు. He saw this widow over there. అక్కడ ఒక విధవరాల్ని ప్రభు చూశాడు. Who put 2 coins of copper. 2 కాసులు మాత్రమే వేసింది. And Jesus, the statement that Jesus said about this widow is, she has given the best. అయితే ఆమె గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈమె తనకి శ్రేష్టమైనది ఇచ్చింది. Now you need to understand, Jesus also said when you give. మరి యేసుప్రభు వారు చెప్పిన మరొక మాట మీరు ఇచ్చినప్పుడు, let's see what he said. Luke chapter 6 verse 38. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు చెప్పిన మాటలు గమనించండి. Give and it will be given to you, a good measure, pressed down, shaken together, running over, will be poured into your lap. For with the measure you use, it will be measured to you. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. Now listen to this carefully. ఇది జాగ్రత్తగా గమనించండి. Jesus did not say give and it will be given back to you. మరి ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పలేదే. Is that what Jesus said? No. There is a continuation. అందులో ఇంకా కొనసాగింపు ఉంది. A good measure, pressed down, shaken together, running over, will be poured into your lap. అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. For with the measure you use,
మీరు ఏ కొలతతో కొలుతురో it will be measured to you. ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును. Now that is the statement which makes everything changed. ఆ మాట అక్కడ పూర్తిగా సమస్తాన్ని మార్చివేస్తుంది. That is the game changer. అదే మన జీవితాన్ని మార్చేటువంటిది. Now listen to this. For the measure that you use, మరి మీరు ఏ కొలతతో కొలుతురో, that means a percentage. అనగా అందులో ఎంత శాతము అని ఉంది. That means a measure. You know, when we go to a kirana shop, ఒకవేళ కిరాణా కొట్టుకి మనం వెళ్ళాం అనుకోండి, you say, I want 1 kg of rice. ఒక కిలో బియ్యం కావాలి అని అడుగుతాం. Now they will measure it according to the jars that they have. మరి వారి దగ్గర ఉన్నటువంటి ఆ కొలతకి బట్టి పరిమాణం ఉంటుంది. Now listen to this carefully. The same measurement that you use, మీరు ఏ కొలతని వాడతారో, Jesus says you're going to get in the same measurement. ఆ కొలతతోనే మీరు పొందుకుంటారని ప్రభు చెప్తున్నారు. Now understand this. So I have 1 lakh rupees. ఉదాహరణకి నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి. Out of 1 crore. మరి 1 కోటి రూపాయల్లో how much is that? 1%? 1 లక్ష అంటే 1% అనుకుందాం. Right? Now brother Peter has 10 lakhs. ఇప్పుడు పీటర్ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. So how much is 1 lakh for him? మరి 1 లక్ష రూపాయలు అంటే ఎంత తనకి? 10%. 10% అవుతుంది. Are you understanding? For me 1 lakh is 1%. మరి నాకు 1 లక్ష రూపాయలు అంటే 1% అవుతే, for him 1 lakh is 10%. అతనికి 1 లక్ష రూపాయలు 10% అవుతుంది. Now listen to this carefully. ఇది జాగ్రత్తగా గమనించండి. Jesus said it will be given to you in the same measurement. మరి అదే కొలతతోనే మీకు ఇవ్వబడుతుందని యేసు ప్రభువారు చెప్పారు. Now I gave God 1% of what I have. మరి నాకున్న దాంట్లో దేవుడికి నేను 1% మాత్రం ఇచ్చాను. Brother Peter gave 10% of what he has. అయితే పీటరు తనకున్న దాంట్లో 10% ఇచ్చాడు. Now Jesus is going to give me 1% of what he has. అయితే యేసు ప్రభువారు తనకున్న దాంట్లో 1% నాకు ఇస్తారు. And 10% of what he has for him. మరి ప్రభుకున్నటువంటి 10% తనకిస్తాడు. Hallelujah. That is what measure means. మరి కొలత అంటే అర్థం అదేనే. So if you give to a king depending on what is left for you, కనుక మీలో మిగిలింది గాని ఒక రాజుకి ఇస్తే, it won't really take much for the king to impress you. మరి మీకు కావాల్సింది, మీకు తిరిగి ఇవ్వాల్సింది పెద్ద ఏమి ఇయ్యక్కర్లేదు రాజు. Your giving value determines how much the receiver is worth according to you. మీరు ఇచ్చే దాని యొక్క విలువ ఆ పొందుకునే వాడు మీకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Now listen to this church. Now we are going to collect offerings in some time. మరి కొద్దిసేపట్లో మనము ఆఫరింగ్స్ ని పట్టబోతున్నాం. But before we collect the offerings, అయితే కానుకలు తీసుకోక ముందు I want you to read this Bible verse, Exodus chapter 34 verse 20. నిర్గమకాండము 34వ అధ్యాయం 20వ వచనం దయచేసి చదవండి. The firstborn of a donkey you shall redeem with a lamb, or if you will not redeem it, you shall break its neck. All the firstborn of your son you shall redeem, and none shall appear before me empty-handed. గొర్రెపిల్లను చూసి గాడిద తొలిపిల్లను విడిపింపవలను, దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులో ప్రతి తొలిచూలువాని విడిపింపవలను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. Now I understanding. అర్థమవుతుందా? God says the reason why God expects you to give back to him, మరి దేవునికి మనం తిరిగి ఇవ్వాలని ఎందుకు కోరుతున్నాడు అంటే, is not because he needs it. అదేదో తనకి అవసరం అని కాదండి. It is because you need it. మీకు కావాలి కనుక అడుగుతున్నాడు. Let me explain it to you in a better way which we can understand. మీరు అర్థం చేసుకునే రీతిలో మీకు విశదీకరిస్తాను. The reason why God places the seed in the soil is not because God needs the seed, but because the seed needs the soil. మరి ఆ విత్తనాన్ని దేవుడు నేలలో ఎందుకు వేస్తా అంటే దేవుడికి అది అవసరం అని కాదు, కానీ ఆ విత్తనానికి నేల అవసరం కాబట్టే విత్తనాన్ని తీసుకెళ్లి నేలలో పెడతా. I understanding. The reason why the fish is in the water is not because God needs it, but because the fish needs the water.
చేప నీళ్ళల్లో ఎందుకు పెట్టబడింది అంటే దేవునికి అది అవసరం అని కాదు, కానీ చేపకు నీళ్ళు అవసరం కనుక దేవుడు నీళ్ళల్లో చేపని పెట్టాడు. As long as the fish is in the water, the fish grows. మరి చేప నీళ్ళల్లో ఉన్నంత వరకు అది ఎదుగుతూ ఉంటుంది. As long as the seed is in the soil, the seed grows. మరి ఆ విత్తనం నేలలో ఉన్నంత కాసేపు అది ఎదుగుతూ ఉంటుంది. Are you understanding it, church? Hallelujah. Now, the reason why God placed giving in our life, మరి దేవుడు ఇచ్చుట అనేది మన జీవితంలో పెట్టడానికి కారణం ఏమిటి? is not because God needs it, అది దేవునికి అవసరం అని కాదు, but because the product needs it. ఎందుకంటే అది మనకు కావాలి. Yeah, we need it. మనకు కావాలి. Now, because you need it, that's the reason why He placed it. మీకు అది కావాలి కనుకనే ఆ ఫలాన్ని కోయడానికి ఆ విత్తనాన్ని మీలో పెట్టా. Hey, I can again give another best example. మరొక చక్కటి ఉదాహరణ మీకు చెప్తాను. You have already tried holding your money in your fist. మీరు ఇప్పటికే డబ్బులు బిగబెట్టుకోవడానికి ప్రయత్నించారు. What have you seen? అయితే అప్పుడు మీరు ఏం చూశారు? Poverty, lack, మరి కొదువుని చూశారు, బేదరికాన్ని చూశారు, bad relationships. మరి మంచి సంబంధాలు లేవు. You have seen brokenness. మరి విరిగిపోయిన స్థితిని చూసావు. You've been holding it. మరి మీరే ఇవ్వకుండా బిగబెట్టుకొని ఉన్నారు. The principle of holding it back doesn't work. మరి బిగబెట్టుకొని మనమే ఉంచుకోవడంలో పని చేయదే. Try giving ఇవ్వడానికి ప్రయత్నించండి and see the beauty of it. అప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరు చూడండి. Now listen to this. The church doesn't need your money. మరి సంఘానికి, మందిరానికి మీ డబ్బు అవసరం లేదు. I don't need your money. నాకు మీ డబ్బులు అవసరం లేదు. You need giving. అయితే ఇవ్వడం మీకు అవసరం. I understanding that. The church doesn't need it. మరి మందిరానికి అవసరం లేదు. God takes care of it. దేవుడు దాన్ని చూసుకుంటాడు. I don't need it. నాకు అవసరం లేదు. I am already taken care like a king by my God. Hallelujah. మరి దేవుడు ఇప్పటికే ఒక రాజులాగా నన్ను చూసుకుంటున్నాడు. But మరి నేను ఒక దేవుడిని ఒక రాజులాగా నా జీవితంలో ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి నేను చూసుకుంటున్నాను. But I need to give. అయితే నేను ఇవ్వాలి. If I don't give, నేను ఇవ్వకపోతే I won't get. నేను పొందుకోలేను. If I don't give, నేను ఇవ్వకపోతే I can't be blessed. నేను దీవించబడలేను. Giving is the first thing that God did when He created Adam and Eve. దేవుడు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత ఇవ్వడం అనేది మొట్టమొదటిగా దేవుడు చేశాడు. That is the first reference that we read today. మనం చదువుకున్న మొదటి వాక్యం అదేనండి. God said, and God blessed them. దేవుడు వారిని దీవించెను. Hallelujah. Are you understanding, church? అర్థమవుతుందా? This is the principle of God. ఇది దేవుని యొక్క సిద్ధాంతం. Even God cannot hold back. He needs to give. దేవుడు కూడా ఇవ్వకుండా ఉండలేడు. ఆయన తప్పకుండా ఇవ్వాల్సిందే. That is the reason why for God so loved the world that He gave. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన కుమారుని అనుగ్రహించెను. Hallelujah. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know, Psalm 18, Proverbs 18:16 says, సామెతల గ్రంథం 18:16 a gift opens the way and ushers the giver into the presence of the great. ఒకడు ఇచ్చు కానుక వానికి మేలు కలుగజేయును, అది గొప్ప వారి ఎదుటికి వారిని రప్పించును. Not holding back. మరి బిగబెట్టుకొని ఉండడం కాదే. Giving takes you before great people. మరి ఇచ్చుట మిమ్మల్ని గొప్ప వారి ఎదుట నిలబెడుతుంది. Giving your greatness. మీ యొక్క గొప్ప శ్రేష్టమైనది ఇవ్వడం. Giving your best. మీ శ్రేష్టమైనది ఇవ్వడం. Giving your body, giving your soul, giving your mind. మీ మనసుని, మీ ఆత్మని, మీ శరీరాన్ని ఇవ్వడము. Giving best of every area of your life. మీ జీవితంలో ప్రతి భాగములోను, ప్రతి అంశంలోను శ్రేష్టమైనది ఇవ్వడం. Let's all stand onto our feet today. మనం అందరూ లేచి నిలబడదాం. As we are going to celebrate this day, ఈరోజు మనము ఈ సంబరమును చేసుకుంటూ ఉండగా, as we are celebrating the goodness of God, దేవునికి మంచితనాన్ని మనం వేడుక చేసుకుంటూ ఉండగా, you have that cover in your hand, right? మరి ఆ కవర్స్ మీ చేత పట్టుకోండి. Let's start praying and thanking God, because that is a sacrifice that you are offering today.
ఒక త్యాగపూరితమైన కానుక మీరు ఇస్తున్నారు కనుక అది చేత పట్టుకొని మన దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. Just thank God and say, God, I value you, I honor you. That is the reason why I am giving this to you. ప్రభువా, నేను ఘనపరుస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను కనుకనే ఈ కానుకను నీకు ఇస్తున్నానని చెప్దాం. Hallelujah. I want all the ushers to be ready with the offering bags. మరి కానుక పట్టువారు దయచేసి సిద్ధంగా ఉండండి. All right, so now this is the gift that we are giving, and it's a gift of sacrifice and of value. ఈ కానుకను మనం ఇస్తుండగా ఇది త్యాగపూరితంగా అమూల్యమైనదిగా ఈ కానుకను మనం ఇస్తూ ఉన్నాం. Now if those of you who still don't have a cover, and if you need a cover, please raise your right hand. A cover will be sent to you. ఇంకా ఎవరికైనా కవర్స్ లేకపోతే మీ కవర్స్ కావాలంటే దయచేసి మీ చేయి పైకెత్తి Ushers, చూపించండి. please rush to them and hand it over quickly. మరి ఇంకా కవర్ లేని వాళ్ళు మీ చేయి చూపించండి. Those who do not have a cover, if you want a cover, please raise your hand. కవర్స్ లేనటువంటి వారు ఒకవేళ మీకు కవర్ కావాలి అంటే మీ చేయి పైకెత్తి చూపించండి. Over here, please keep it raised till you receive it. After you receive it, you can put your hand down. మీరు చెయ్యి అలాగే చూపిస్తూ ఉండండి. మీరు కవర్ తీసుకున్న తర్వాత మీ చెయ్యి కింద పెట్టవచ్చు. Now you can put your offering in that. మీ కానుకని ఇప్పుడు కవర్లో వేయొచ్చు. Just start talking to God. దేవునితోని మాట్లాడడం ఆరంభిద్దాం. Just start speaking to Him and thanking Him. ప్రభుతోని మాట్లాడుతూ ప్రభు కృతజ్ఞతలు చెల్లిద్దాం. We thank you, Father, for the sacrifice that you have been to us. ప్రభువా, నీవు మా పట్ల నువ్వు కనుపరిచిన ఈ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు. We thank you for your love. మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. We thank you for your generosity. మీ ధారాళత్వాన్ని బట్టి నీకు వందనాలు. We thank you for your goodness. మీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు. Come on, church, it's time for you to thank God. దేవుణ్ణి స్తుతించి దేవుని కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చింది. It is time for you to open up your hearts. మీ హృదయాన్ని తెరిచే సమయం అండి ఇది. It is time for you to open up your soul and say thank you, Father. మీ ఆత్మను విప్పి తండ్రి నీకు వందనాలు అని చెప్పే సమయం. Thank you for all the goodness that you have shown towards me. నా పట్ల నువ్వు చూపించిన నీ మంచితనాన్ని అంతటి బట్టి నీకు వందనాలు. Thank you for your gladness. Thank you for your mercies that are new every morning. అనుదినము నూతనంగా నువ్వు వచ్చే నీ కనికరాన్ని కృపను బట్టి నీకు వందనాలు నాయనా. Hallelujah. Come on, church. It's time for you to open up your mouth. Just say thank you, Father. Thank you, God. దయచేసి అందరం నోరు తెరిచి వందనాలు ప్రభా, వందనాలు తండ్రి అని చెప్దాం. Come on, church. Start opening your mouth. I want to hear. God should hear your voice. God should hear your heart. దేవుడు మీ హృదయాల్ని ఆ యొక్క మాటను వినాలి, మీ నోటి మాటల్ని ప్రభు వినాలి. అందరూ నోరు తెరిచి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. Oh Father, I come before you with a sacrifice of offering. తండ్రి, త్యాగపూరితమైన కానుకతో నీ దగ్గరికి వస్తున్నా. Oh Father, I come before you with a heart of sacrifice. ప్రభువా, ఈ అర్పణ హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. Oh Lord, this offering that I'm bringing to the church, ప్రభువా, ఈ కానుకని మందిరంలోకి తీసుకొస్తూ ఉన్నా. I am bringing it to your presence, oh Father. నీ సన్నిధిలోనికి తీసుకొస్తున్నాను తండ్రి. I am bringing it with a heart of gratitude. కృతజ్ఞత హృదయంతో తీసుకొస్తున్నాను. I am bringing it because you have blessed me. నీవు నన్ను దీవించావు కనుక నేను తీసుకొని వస్తున్నాను. I am bringing it because I want to honor you. నేను గణపరచాలని ఆ ఉద్దేశంతో తీసుకొస్తున్నా. I am bringing it because I want to bless you today for all the goodness and the mercies that you have shown towards me. నా పట్ల చూపించిన నీ మంచితనాన్ని, కృపా కనికరాన్ని బట్టి నిన్ను సన్నుతించడానికి నేను తీసుకొస్తున్నాను. Lord, I love you with all of my heart. నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాను. Lord, I honor you with my body, my soul and my mind. నా శరీరం ప్రాణాత్మలతో నిన్ను గణపరుస్తున్నాను తండ్రి. Lord, I thank you from the bottom of my heart. నా హృదయాంతంలోంచి నీ కృతజ్ఞతలు Lord, చెల్లిస్తున్నాను. thank you for the relationships that I have. నాకున్న బంధుత్వాలు బట్టి నీకు వందనాలు. Lord, thank you for the bank balance that you have given to me. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నీకు వందనాలు. Lord, thank you for the family that you have given to me. నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for the children, the sons. Thank you for the work that you have given to me. ప్రభువా, నాకు ఇచ్చిన పనిని బట్టి నీకు వందనాలు. నాకు ఇచ్చిన పిల్లలు, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నీకు వందనాలు. Lord, thank you for the friends that are there in my life. నా జీవితంలో స్నేహితుని బట్టి నీకు వందనాలు Lord, నాయనా. thank you for the cars that are there, for the bike that is there. Thank you for this world that is there for me to travel. ప్రభువా, నాకు ఇచ్చిన వాహనాలను బట్టి నీకు వందనాలు.
Thank you for the world that you have given me so I can travel, oh Father. ప్రభువా నేను అనేక స్థలాలు వెళ్ళడానికి ఇచ్చిన ఈ లోకాన్ని బట్టి నీకు వందనాలు. Oh Lord, I thank you for the love and the mercy that you are showing towards me every day. అనుదినం నా పట్ల చూపిస్తున్న నీ కనికరాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు I నాయనా. love you, glorify you, Father. నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నిన్నే మహిమపరుస్తూ In ఉన్నా. Jesus' name we ask and pray. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen, amen, amen.